హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం వంకాయ మామిడికాయ రొయ్యలు అయితే వేసి ఇగురు చేసుకుందామండి. ఇది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది తింటే చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు అలాగా మనకి నోరు బాగుండదు కదా, ఆ టైంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అయితే మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 1/2 kg వంకాయలండి. ఇలా లేతగా ఉన్నవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. ముదురైతే కొంచెం స్మెల్గా ఉంటుంది, పచ్చి స్మెల్. లేతగా ఉండేటట్లు చూసుకోండి. ఈ ఆనియన్స్ మనకి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం వేగితే సరిపోతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ కర్రీకైనా అంతే అండి, మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ టొమాటోస్ కూడా బాగా వేగాల్సిన అవసరం లేదండి. రొయ్యలను అయితే యాడ్ చేసుకుంటే ఆ టొమాటోలోని వాటరు, ఈ రొయ్యల నుంచి వచ్చే వాటరు అంతా కలిసి బాగా కుక్ అవుతుంది. పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలో అయితే ఫ్లేమ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా మనకి రిలీజ్ అవుతుంది. అదే మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే చుట్టూతా మాడుతూ వస్తుందండి, అది అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడైతే మనం వంకాయల్ని వాష్ చేసుకున్నాం కదా, అదైతే మనం యాడ్ చేసుకుందాం. ఈ వంకాయల్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో అయితే మనం పెట్టుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఆ మసాలాల్లో, ఆ రొయ్యల్లో ఈ వంకాయలు మనకి ఒక 30-40% అయితే మనకి కుక్ అయిపోవాలి. ఇలాగ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. 4 స్పూన్స్ అయితే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి కూడా బాగా ఫ్రై అయ్యి వంకాయలకంతా టేస్ట్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీ అయినా మనం ఫ్రై చేసుకుంటేనే అది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇప్పుడు వంకాయలు వేయగానే వాటర్ వేసి విజిల్ పెట్టేసామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది, వంకాయలోని స్మెల్ కూడా పోదు. ఇప్పుడు మనకి ఈ మసాలాలన్నీ వంకాయకి యాడ్ అవడం వల్ల వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను మూతనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న టొమాటోనైతే పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, మనం మూతనైతే ఓపెన్ చేస్తే బాగా కుక్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, ఆనియన్ టొమాటో పేస్టు, అదైతే యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వంకాయకి ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే 2 గ్లాస్ వాటర్ పట్టిందండి. మీరైతే తీసుకున్న వంకాయల్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ వంకాయలు అనేవి మనకి కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అయితే ఉందండి. మనం వేసినప్పుడు ముందుగా ఒక సైడ్కి ఉంటాయి, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలాగ టర్న్ అవుతాయి. అవే బాగా కుక్ అయిపోయింది, ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నప్పుడు అవి మునిగిపోతాయి. అదైతే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఒక పెద్ద మామిడికాయ అండి, టెంకతో సహా కట్ చేసుకున్నాను, పీల్ అంతా రిమూవ్ చేసేసాను. చూద్దామండి, ఇప్పుడు మూత అయితే తీద్దాం. మనం తీసి ఎలాగ కుక్ అవుతుందో మీరే చూడండి. ఇప్పుడు టర్న్ అయ్యి హాఫ్ మాత్రమే మునిగాయి. మనకి పూర్తిగా కుక్ అయిపోయాయి అన్నప్పుడు అవి బాగా లోపలికి వెళ్ళిపోయి కర్రీ అనేది పైకి వచ్చేస్తుంది. ఇదో ఈ విధంగా వస్తుంది. ఈ టైంలో అయితే మనం ఇంకా ఒక 20% మనకి కుక్ అవ్వాల్సింది. వంకాయ కనిపిస్తుంది కదా, ఇంకా మునగలేదు పూర్తిగా. ఇప్పుడైతే మనం మామిడికాయని యాడ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ పెట్టేసామంటే మొత్తం సెట్ అయిపోతుంది. అప్పుడైతే అసలు పైకి మనకి ఆ మామిడికాయ కానీ వంకాయ కానీ కనిపించదు. దీంట్లో అయితే కాంబినేషన్గా నేను ఎగ్ అయితే రోస్ట్ చేసుకున్నాను. మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు సిల్వర్ పాత్రలు యూస్ చేయకూడదు అంటున్నారు కదా, స్టీల్లో పెట్టుకున్నప్పుడు మాత్రం మనం మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కర్రీ అంతా కింద సెట్ అయిపోయి మాడిపోతుంది. ఇప్పుడైతే చూడండి, మీకు వంకాయ కానీ మామిడికాయ కానీ ఏది పైకి కనిపించడం లేదు, పైన కర్రీ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ ఎంత బాగా సెట్ అయిపోయిందో.
వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చండి. ఈ కర్రీ అయితే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో అయితే చెప్పండి. ఈ కర్రీ మీరు చూడగానే చేయాలనిపించిన వాళ్ళు కూడా కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.